గత ప్రభుత్వంలో మీరు చేసిన చేసాలు చేసిన ఇబ్బందులు మీరు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పుడు ఎదుర్కోవడం అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఆడికి వచ్చేసి ఆ రోజు అంటే పోయినాయి, ఆ రోజులు పోయినాయి, అప్పులు పోయినాయి, ఆ ఉన్నది పోయినాయి, మేము కట్టుకున్నాము. అది కాదు, ఇప్పుడు వచ్చేసి నేరుగా పోయేసి అడుగువేసి ఫింగర్ వేసి తీసుకోమ్మా అని చెప్పేసి వ్యవస్థ వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది. ఇప్పుడు అదే చేస్తున్నారు. మీ ఇంటికి కావాలంటే 65 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల తర్వాత మీ ఇంటికాడ ఇస్తారు. డబ్బుల విషయంలో కానీ రేషన్ విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా మీకు సాయం చేస్తారు. స్టోర్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా చేస్తాను అని. ఇంకొకటి వచ్చేసి ఆమె ఎంఆర్ఓ సార్ వచ్చినారు ముందు, మేడం వచ్చింది. ఆయన కూడా వచ్చేసి చెప్పింది ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది చెప్పి మీరందరూ చెప్పి మనం చేసుకుంటూ నేను నారాయణ చంద్రబాబుకి. గత ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? గత ప్రభుత్వం అంటే సన్నాజపుగా కొంచెం 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు, దివ్యాంగులు, ఇటువంటి వాళ్లకు రేషన్ సరుకులు ఆ గ్రామంలోకి వచ్చి ఆ వ్యాన్ ద్వారా అందజేయడం అనేది చాలా వరకు ప్రజలకు అందుబాటులో ఉండడం సంతోషించదగ్గ విషయము. ఇప్పుడైతే 60 సంవత్సరాల వాళ్ళు దివ్యాంగులు ఇంచుమించు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పోయేసి రైస్ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆటోలు కూడా అందుబాటులో లేవు. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారని చెప్పి ఆటో డ్రైవర్లు కూడా చాలా వరకు తిప్పేసి ఖాళీ చేసినారు. దానివల్ల ప్రజలైతే గత ప్రభుత్వానికి ఇప్పుడుండే ప్రభుత్వానికి చాలా వరకు తేడా ఉంది. ప్రజలు చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది మా అభిప్రాయం అండి. ప్రభుత్వంలోనే పిల్లలకు చదువు విషయంలో ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, హాస్టల్కి కావచ్చు, పిల్లలు తినే ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, నాడు నేడు కార్యక్రమాల ద్వారా చిన్న చిన్న స్కూళ్ళు, హై స్కూళ్ళు, కాలేజీలు కూడా చాలా డెవలప్ అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. కనీసం ఇంగ్లీష్ మీడియం అనేది కంటికి కనరానటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం వల్ల మాలాంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చాలా ఉపయోగపడింది. ఇప్పటికీ నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒక చిన్న పాప వచ్చేసి బెంగళూరులో ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. పెద్ద ఆమె జేఎన్ఎం చదువుతుంది. చదువుల వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పుష్కలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నిధులు కేటాయించి ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది. ఇప్పుడైతే చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఫీజులు కట్టలేని పరిస్థితి. గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధి ఏమైనా జరిగిందా? ఎక్కడ కనిపించలేదండి. ఏం అభివృద్ధి ఉంది? అన్నమయ్య ప్రాజెక్టు దిగిపోయిన రోజులు అవుతున్నా కూడా దాని మీద కాంట్రాక్టర్లు వివాదాలు పెట్టుకునేసి దాన్ని నిలిపేయడం జరిగింది. చెరువుల్లో నీళ్లు లేక రైతాంగం విలవిల్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. తాగేదానికి నీళ్ళకు కూడా కట్టకడలాడే పరిస్థితికి వచ్చింది రాజంపేట. ఏమి అభివృద్ధి అంటే అన్ని కార్యాలయాలు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ, నాడు నేడు ద్వారా స్కూళ్ళు కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే బాగా చేశారని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు ఆంధ్రాకి రాజధాని మూడు ఉన్నాయి ఇంతకుముందు, ఇప్పుడు ఒకటిగా పెట్టారు. దీనివల్ల ప్రజలకు ఏమైనా లాభం ఉందా, నష్టం ఉందా? కేంద్ర ప్రభుత్వ సహకారం బలంగా ఇళ్ళు ఇద్దరు అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఈ ఎంపీలు పోరాటాలు చేసి ఏమన్నా నిధులు భారీ స్థాయిలో తీసుకొచ్చి ఒక రాజధాని అయినా పూర్తి చేస్తే అందరూ సంతోషపడతారు. ఎక్కడ నిధుల మాటే కేంద్రాన్ని నిలదీసే పరిస్థితి అయితే లేదు వీళ్లకు. దానివల్ల ఈ 3 ప్రాంతాల పక్కన పెడితే ఆ ఉండే ప్రాంతాన్నైనా డెవలప్ చేసుకునేదానికి కేంద్ర సహకారం ఇప్పుడున్న ఎంపీలు పోరాటం చేయాలని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాల్లో ఈ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి కొనసాగుతాయా? నాకు తెలిసినంత వరకు నేను పబ్లిక్లో నిద్రలేస్తే తిరిగే వ్యక్తిని. జనసేన ఒంటరి పోరాటాలకు సిద్ధపడుతున్నట్టుగా అక్కడక్కడ కొన్ని వార్తలు